హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ 2 ఏళ్ల తర్వాత మరోసారి సంక్రాంతి బరిలో నిలిచాడు. చివరిసారి 2023లో వీరసింహారెడ్డి మూవీతో, ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పోయిన సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య తీసిన పవర్ బాబీ ఈసారి బాలయ్యతో ఈ మూవీ డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా కావడంతో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరిగింది. డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణతో పాటు ఊర్వశి రౌతేల, బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలయ్య సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ మూవీ కనీసం 85 కోట్ల వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. నైజాం ఏరియాలో ఈ మూవీ 18 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఈస్ట్ గోదావరిలో 6.3 కోట్లు, వెస్ట్ గోదావరిలో 5 కోట్లు, కృష్ణాలో 5.6 కోట్లు, గుంటూరులో 9.2 కోట్లు, సీడెడ్లో 16.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 8.4 కోట్లు, నెల్లూరులో 2.8 కోట్లు, కర్ణాటకలో 4 కోట్లు, దేశంలోని మిగతా ప్రాంతంలో 1.5 కోట్లు, ఓవర్సీస్ లో 8 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏపీలో మొత్తంగా 51 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. ఇప్పటి వరకు వచ్చిన బాలయ్య మూవీస్ లో ఇదే అత్యధికం అంటే ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2 ఏళ్ల క్రిందట చిరంజీవి వాల్తేరు వీరయ్యతో మూవీ తీసి సంక్రాంతి హిట్ ఇచ్చిన బాబీ ఈసారి బాలయ్యతో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడంతో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఈ ట్రైలర్లో ముఖ్యంగా బాలయ్య సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న బాలకృష్ణ ఈసారి సంక్రాంతి విజేతగా నిలుస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. డాకు మహారాజ్ మూవీకి రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుండి గట్టి పోటీ ఉంది. డాకు మహారాజ్ కంటే 2 రోజుల ముందు గేమ్ చేంజర్, 2 రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కానున్నాయి. ఇక డాకు మహారాజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.